పాస్బుక్లు, అవి రెండు తప్పు. ఆ తప్పును వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. అది కూడా కరెక్ట్ గా ఎలక్షన్స్ కు ముందు రావడం వల్ల. వాస్తవంగా వీళ్ళు రీసర్వేలో కేంద్ర ప్రభుత్వం 3 ప్రొవిజన్స్ పెట్టింది. లిటిగేషన్స్ అన్ని క్లియర్ చేసేసేయాలి. నెంబర్ 1. రీసర్వే పూర్తయితే ప్రజలకి బెనిఫిట్ ఏంటంటే ఇవాళ రీసర్వే అయిపోయాక మీది నోటిఫికేషన్ అక్కడ వేసేస్తారు. 2 సంవత్సరాలు చూస్తారు. ఆ తర్వాత మీ చేతికి ఇవాళ పాస్బుక్ ఇస్తారు ఒకటి, 2 ఏళ్ల తర్వాత పర్మనెంట్ పాస్బుక్ అని ఇస్తారు. ఇట్స్ ఎనఫ్. ఇక ఆ తర్వాత లిటిగేషన్ అనడానికి లేదు మీ భూమి మీద. ఈ 2 ఏళ్లలోపే మీరు ఏదైనా లిటిగేషన్ అంటే దాన్ని 2 ఏళ్లలోపే సాల్వ్ చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ఒకసారి, మా మామగారు ఎప్పుడో బతికున్న రోజుల్లో ఎక్కడో ఒకళ్ళ దగ్గర భూమి కొని ఆయన దాన్ని సేద్యం చేయలేదు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు, అనారోగ్యం వచ్చేసి 10-15 ఏళ్ళు ఆసుపత్రిలో ఉండేసి. ఆ పొలం ఆయన పేరునే ఉంది, కానీ ఆ తర్వాత 5గురు చేతిలో పాస్బుక్ మారింది. ఇప్పుడు ఈ లెక్కల్లో ఏమవుతుంది, ఒరిజినల్ ఏంటి అనేది చూపించాలి అక్కడ పాయింట్. ఇట్లాంటిది ఓవరాల్ గా పోగొట్టుకున్న వాళ్ళకి కూడా భూమి వస్తుంది, ఉన్నోళ్ళకి పోతుంది. ఇట్లా మధ్యలో ఎవరి దగ్గర కొని ఉంటారు. పాస్బుక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. వాస్తవంగా ఒరిజినల్ డాక్యుమెంట్ ఆధారంగా జరగాలి రిజిస్ట్రేషన్. పాస్బుక్ ఆధారంగా జరిగితే ఇప్పుడు మీరు కొన్ని రోజులు సేద్యం చేస్తున్నారు అనుకోండి, ఎవరు లేరనేసి పాస్బుక్ ఇచ్చేస్తారు మీకు లోకల్ ఎంఆర్. తర్వాత దాని ఆధారంగా అమ్మేసుకుంటే ఎట్ట మీరు ఇట్ట అమ్ముకునే బోల్డ్ ఉన్నాయి. ఈ కొనుక్కున్నటువంటి వాడు నాది అనుకుంటాడు, అమ్మినోడు నాదని అమ్మేశాడు, కానీ అసలోడు ఉంటాడు. ఇట్లాంటి ఇష్యూస్ కుప్పలు తెప్పలు ఉంటాయి. ఇవి పరిష్కరించాలంటే గనక ఖచ్చితంగా నేను ఆ రోజునే చెప్పింది, తేనె తొట్ట కదిలించడం భూమి వ్యవహారంలో, కానీ తప్పదు. ఎవడో ఒకటి తెగించాలి. మోడీ తెగించాడు, దేశంలో ఎవడు ధైర్యం చేయాల ఆ విషయంలో. జగన్ ధైర్యం చేశాడు. ఎందుకు? 2 ఆస్పెక్ట్లు. ఒకటి